నేచురల్ మెటీరియల్స్తో ఇల్లు, ఖర్చు తక్కువ, కరెంటు ఆదా ఎక్కువ. రోజు మొత్తంలో సన్లైట్ వచ్చే ఈ ఎకో ఫ్రెండ్లీ ఇంటితో బోలెడు లాభాలు అంటున్నారు ఎక్స్పర్ట్స్. కేవలం ఇంటీరియర్ లోనే కాదు, ఎక్స్టర్నల్ గాను నేచురల్ మెటీరియల్స్ తో కట్టిన ఈ ఇల్లు హెల్దీ లివింగ్ కు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. ఈ ఎకో ఫ్రెండ్లీ ఇంటి నిర్మాణం ఎలా ఉంటుంది, ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం. దీనికి రాధామోహన్ అని పేరు పెట్టామన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం మెయిన్ 3 ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యాము. న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ వెంటిలేషన్ అండ్ హెల్దీ లివింగ్. మీరు ఇల్లు మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ కంప్లీట్ డే టైం న్యాచురల్ లైట్ అండ్ వెంటిలేషన్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే మొత్తం న్యాచురల్ మెటీరియల్స్ అండ్ మనం ఇల్లు మొత్తం జీరో మెయింటెనెన్స్ బిల్డింగ్స్ అనమాట. మీకు డైరెక్ట్గానే మీకు ప్లాస్టర్స్లో కానీ, పెయింటింగ్స్లో కానీ, ఫాల్ సీలింగ్స్లో కానీ, ఇంటీరియర్స్లో కంప్లీట్గా కట్ డౌన్ అయిపోతుంది. అండ్ నార్మల్ మనం కట్టిన కంపేర్ చేసుకుంటే ఏంటంటే మీకు రీపెయింటింగ్ అని ఏమి ఉండవు, తగ్గుతుంది. అండ్ మీకు మన దాంట్లో మేజర్ కాస్ట్ ఎక్కడ తగ్గుతుందంటే డీటెయిలింగ్స్లో అండి. ఇప్పుడు మీరు రాధామోహనం చూసుకుంటే 100% డీటెయిల్స్ కంప్లీట్. మీరు ఎక్కడ చూసుకున్న టైప్స్ ఆఫ్ ఆర్చెస్ ఉంటాయి, ఫ్లాట్ ఆర్చ్ ఉంటుంది, రౌండ్ ఆర్చ్ ఉంటుంది. వీటి వల్ల కొంచెం కాస్ట్ అనేది ఎస్కలేట్ అవుతుంది. అండ్ మీరు కనుక కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఎలిమెంట్స్ అన్ని మనం తగ్గించుకోగలిగితే మన కాస్ట్ చాలా తగ్గిపోతుంది అనమాట. టెక్నికల్గా మెటీరియల్ విషయానికి వస్తే ఇందులో మనం సిఎస్ఈబి అని మడ్ బ్లాక్స్ వాడాము. కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్. కాల్చిన ఇటుక కాదు, సో ఇటు కంప్రెస్ చేసిన ఇటుక అది. సో మన లైమ్, జీజీబీఎస్, మడ్ అండ్ శాండ్ కలుపుకొని ఆ ప్రాపర్ రేషియో చూసుకొని సో మనం కంప్రెస్ చేసి వచ్చిన ఇటుకని, సో ఆ ఇటుకని 21 days క్యూర్ చేసి డ్రై చేసి సో దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ కట్టడం చేస్తాము. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఏం చేస్తామంటే ఇంటర్లాకింగ్ వాడాము. సో దానికి మేల్ ఫీమేల్ అని జాయింట్స్ ఉంటాయి. సో ఇటుకకు మధ్యలో ఎలాంటి మోటార్ జాయింట్ అనేది ఏది లేదు. సో జస్ట్ బ్రిక్ పైన బ్రిక్ పెట్టి దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసాం. సో అందులోని ఇది లోడ్ బేరింగ్ స్ట్రక్చర్. లోడ్ బేరింగ్ అంటే మన పూర్వకాలంలో పిల్లర్స్ లేకుండా కట్టే పద్ధతి. సో జనరల్గా అది ఏమనుకుంటారు, అందరూ ఓన్లీ ఒకటే ఫ్లోర్కే పరిమితం అనుకుంటారు. కానీ ఈ కన్స్ట్రక్షన్లో ప్రాపర్ టెక్నికాలిటీస్ చూసుకొని ప్రాపర్ ప్లాన్స్ అన్నీ పెట్టుకుంటే మనం ఈజీలీ మనం 4 to 5 floors కూడా లోడ్ బేరింగ్ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే వైజాగ్ వెదర్కి ఇది రస్ట్ పడుతుంది ఐరన్ వాడితే. సో ఐరన్ బదులు మేము ఏం చేసామంటే ఒక్క చోట కాంక్రీట్ బీమ్స్ వాడాము. టై బీమ్స్ అంటారు వీటిని. సో 6-inch కాంక్రీట్ బీమ్స్ వాడి ఆ బీమ్స్ పై నుంచి రెడ్ బ్రిక్స్తోని, మహారాష్ట్ర రెడ్ బ్రిక్స్తోని జాకార్చెస్ లాగా దాన్ని ఫ్రేమ్ వర్క్ చేసుకొని జాకార్చెస్ వేసి చేసాము. సో దానికి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలి. సో ఫస్ట్ ఫ్లోర్ దానికి ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసి ఇప్పుడు మనము కోల్ ఫిల్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది సిమెంట్ ఫిల్ చేసుకోవచ్చు, మట్టి ఫిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే వెయిట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వెయిట్ తగ్గించడానికి, తల మీద ఒక బరువు ఉంటుంది, ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ తీయడానికి ఏం చేస్తామంటే సింహాచలం నుంచి కొబ్బరి చిప్పలు తెచ్చాము. 2.5 tons ఏమో. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొబ్బరి చిప్పలు వేసి ఫిల్ చేసి దానిపైన ఫ్లోర్ లెవెల్ చేసి దానిపైన ఫ్లోరింగ్ వేసాము. సో 2 floors అనేది ఆ పద్ధతిలో చేసామన్నీ.